ఇవాళ ఒక్కటనేమన్నా వచ్చినాయా కొత్తగా? ఒక్కటి మాత్రం మంది గుడ్డోళ్ళు మా వాళ్ళని చెప్పుకుంటారు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. పాత గోవన్నలు వచ్చినానికి ఈడు కొబ్బరికాయ కొట్టుడు, వాడు వినయ్ రెడ్డి గారు ఆరుమూర్ల కొట్టుడు, సునీల్ రెడ్డి గారు బాల్కొండ కొట్టుడు, ఈ ముసలోడు పెద్ద మనిషి బోధనలో అల్జిమర్స్ వ్యాధి వచ్చింది మతిమరుపు, వాడు అక్కడ కొట్టుడు. పాత పాత జీవోలకే కొబ్బరికాయలు కొట్టుడు. కానీ కొత్తగా ఏమన్నా వచ్చినాయా? ఇక బీజేపీ వాళ్ళిగా మన అరవింద్ గారు అర్ధగుండా ముల్లుగుండా అరజ్ఞాని, అరవింద్ కాదని అరజ్ఞాని, హాఫ్ నాలెడ్జ్ ఫెల్లో. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. అలా అరవింద్ కాదు రాబంద్ అని చెప్పిన నిన్న. వాస్తవం కాదా? మాట్లాడితే కవితక్క మీద మాట్లాడుతాడు. నిన్న కవితక్కను బాగా మీడియాలో చూపిస్తున్నారు. తెలివి ఉన్నది, మాట్లాడుతుంది, పని చేస్తుంది, చూపిస్తారు. నీ గుండు మంచిగా చూపిస్తారా? నిన్నెందుకు చూపిస్తారు? నిన్నంటున్నారు కవితక్క నేషనల్ మీడియాలో చూపిస్తున్నారు, స్టేట్ మీడియాలో చూపిస్తున్నారు అని చెప్పి విలేకరులను బెదిరిస్తున్నారు. ఏమన్నా తెచ్చిండా? ప్రతిపక్ష పాత్ర పోషించారంటే వీళ్ళేమో జోకర్ గాళ్ళు, బీజేపీ వాళ్ళు, మా ఆర్మూరోడు ఒక జోకర్ గాడు రాకేష్ రెడ్డి, వీడేమో బ్రోకర్ గాడు. వీళ్ళు జోకర్లు, వాళ్ళు బ్రోకర్లు, కాంగ్రెస్ వాళ్ళు. అంతేనా? ఇందా కింద నుంచి అంటారు ₹2 అట, సంచికి ₹2. వీడిని డాక్టర్ గానే తిరుగుతున్నా. డాక్టర్ భూపతి రెడ్డి ₹2 సంచులకు గుంజుకుంటున్నట. కొత్త విషయం ఏంటంటే దొరికినోడిగా 3 ఏళ్లే ఉంది, 16 నెలలు అయిపోయింది రా భయ్. దొరికిన కాడ దోసుకొని పోదాం. మళ్ళీ 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ రాదు. కాంగ్రెస్ ఖతం అయిపోయింది కాబట్టి దొరికిన కాడికి దోసుకుందామని చెప్పి బాల్కొండ నుంచి ఆరుమూరు దాకా ఇసుకేదంతా నడుతుంది. అది హౌస్ నంబర్లను ఇచ్చుకుంటా పైసలు తీసుకున్నాడు. నల్లమట్టి దోసుకుడు మావుడు ఆరుమూరోడు. వాడు చెప్రాజు కాదు, కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, కానీ నల్లమట్టి దగ్గర పోయి వసూలు చేస్తుంది. అర్థమైందా? ఈ బోధనేనేమో ముసలైండు, నేను మంత్రి అయితే కళలలో బతుకుతుండ్రు. ఆయన రాత్రి మధ్య మరపు వచ్చింది, ఓళ్ళు పోయినా కానీ ఏమై బాగా రోజులే కలవక అంటుండట. అరే అన్న, నేను నిన్ననే వచ్చిందే, నువ్వు ఇప్పుడే మంత్రి కాకముందే మర్చిపోతే ఎట్టనే అని చెప్పి సుదర్శన్ రెడ్డి, లేదు నువ్వు ఏడాది నాకు కలవక. ఆయన కలిసి మెరుసు అది మన ఎంత గోస బతుకైపోయింది నిజామాబాద్ అంటే. ఇక మిగతా ఈ జోకర్ గాలి బీజేపీ వాళ్ళు ఏ ప్రతిపక్ష పాత్ర పోషించరా నాయన అంటే, నేను రేవంత్ రెడ్డి దగ్గర సద్దులు మొత్తం. రేవంత్ రెడ్డికి ఈ బండి సంజయ్ అన్నట్టు అయినాడు బీజేపీ అయినా. ఆయన హోమ్ మినిస్టర్ కాదు, ఈయన హోమ్ కావాలి కాదు. ప్రతిపక్ష పాత్ర పోషించరు అంటే బడే బాయి సుబాన్ అల్లా, చోటే బాయి మాషా అల్లా. మేమిద్దరం ఒక్కటే, కాంగ్రెస్ వాళ్ళం, బీజేపీ వాళ్ళం. మరి ఏందిరా అంటే కేసీఆర్ని తిడతాం. కేసీఆర్ లేని మీకు బతుకు నడవదు. అవునా? 18 నెలలు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి.